భోగి రోజు పెట్టాల్సిన వీడియో ఇప్పుడు పెడుతున్నావేంటి అనుకుంటున్నారా? రెస్ట్ తీసుకోవడానికి ఇంటికెళ్తున్నా అన్న పేరే గానీ, లాస్ట్ వీక్ అంతా నా షెడ్యూల్ అయితే చాలా అంటే చాలా బిజీ అయిపోయిందనమాట. భోగి రోజైతే మరీ దారుణం. ఎర్లీ మార్నింగ్ 4కి లేచా. నైట్ పడుకునేటప్పటికి మాత్రం 12 అయిపోయింది. పొద్దున్నే 4కి లేచి భోగి మంట దగ్గర కూర్చొని, నలుగు పెట్టుకొని స్నానం చేసి 7కల్లా రెడీ అయ్యి అమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం తప్పలేదు అన్నట్టు నాకు ఆ రోజైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది. ఇంక వెళ్ళగానే లేట్ చేయకుండా లాగిన్ అయితే అయిపోయాను. నీ వర్క్ ఏదో నువ్వు చూసుకో అని నన్నైతే వదిలేసి మా చెల్లి వాళ్ళైతే ఫొటోస్ దిగడానికి వెళ్ళిపోయారు. 9:30కి లాగిన్ అయ్యి కూర్చున్నదాన్ని తినడానికి 1 గంటకు లేచాను. తినేసి మళ్ళీ వర్క్లో అయితే కూర్చునిపోయాను అనమాట. మధ్యాహ్నం 3 వరకు బాగానే ఉంది. ఆ తర్వాతే టార్చర్ అంటే ఏంటో స్టార్ట్ అయింది. సడన్గా సిగ్నల్ డౌన్ అయిపోయింది. నెట్ అసలు రావడం లేదు. అలా నెట్ కోసం చూస్తూ ఉండగా ఈలోగా దేవుడు ఊరేగింపు అయితే వచ్చింది. హిందూ సంప్రదాయాలు, హిందూ ధర్మాల మీద నాకు కొంచెం నాలెడ్జ్ తక్కువ. సో నాకు ఆ దేవుడి పేరైతే తెలీదు. మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ అయితే చేసేయండి. అలా నెట్ కోసం కుస్తీ పడుతూ 2 గంటల్లో అవ్వాల్సిన పని కాస్త 8 గంటలు అయిపోయింది. అలా వర్క్ అయ్యి పడుకునేసరికి రాత్రి 12 అయిపోయిందనమాట. సో భోగి రోజు నా షెడ్యూల్ అయితే అలా బిజీగా అయిపోయింది. మరి మీరు ఎలా ఎంజాయ్ చేశారో కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి. సంక్రాంతి రోజు ఏం చేశాననేది నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.